ద గ్రేట్ లీడర్ అలెగ్జాండర్ ప్రపంచ దేశాన్ని జయించిన అలెగ్జాండరు చివరిగా మన భారతదేశం మీద దండయాత్ర చేశాడు. క్రీస్తుకు పూర్వం 326వ సంవత్సరంలో మన భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు అలెగ్జాండరు. ఈ సందర్భంలో మన భారతదేశాన్ని పరిపాలించే రాజు పురుషోత్తముడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ అలెగ్జాండరు మరియు మన భారతీయ రాజు అయినటువంటి పురుషోత్తముడు వీళ్ళ ఇద్దరి మధ్య పోరు ఓరాహరంగా సాగుతుంది. ఈ యుద్ధంలో భారతీయ రాజైనటువంటి పురుషోత్తముడు గెలుస్తాడు. ద గ్రేట్ లీడర్ అలెగ్జాండర్ ప్రపంచ దేశాన్ని జయించిన అలెగ్జాండర్ ఓడిపోతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అలెగ్జాండర్ భార్య రోక్సానా భారతీయ రాజైనటువంటి పురుషోత్తమునికి రాఖీ కట్టి నా భర్తకు హాని తలపెట్టవద్దు అని కోరుకుంటుంది. అందువల్లే యుద్ధరంగంలో చేతికి చిక్కిన అలెగ్జాండర్ను భారతీయ రాజైనటువంటి పురుషోత్తముడు ప్రాణాలతో విడిచిపెడతాడు. అలెగ్జాండర్ భార్యని తన సొంత చెల్లెలుగా స్వీకరించి అలెగ్జాండర్ను ప్రాణాలతో విడిచిపెడతాడు. ఆ తర్వాత అలెగ్జాండరు ప్రపంచ దేశాన్ని జయించాను కానీ భారతదేశాన్ని మాత్రం జయించలేక ఓడిపోయాను అని చెప్పి అలెగ్జాండరు తన దేశానికి వెళ్ళిపోతాడు. ఈ అలెగ్జాండరు యుద్ధం చేసి చేసి అలసి ఆరోగ్యాన్ని వదిలేస్తాడు. ఎంత కోట్లకు పడగలెత్తిన వాడైనా ఆరోగ్యం బాగుంటేనే కదా అనుభవించడానికి. ఈ అలెగ్జాండరు యుద్ధం చేసి చేసి అలసి అనారోగ్యంతో బాధపడుతుంటాడు. ఈ సందర్భంలో ఎంతోమంది ఆయుర్వేద చికిత్సలు మరి ఎంతోమంది ఋషులు ఎన్ని విధాలుగా చూసినా కానీ అలెగ్జాండర్కి ఆ ఆయుర్వేదం ఎంత చికిత్స ఇచ్చినా కానీ కోలుకోలేకపోయాడు అలెగ్జాండరు. ఈ సందర్భంలో అలెగ్జాండర్ తాను చనిపోతాను అని తెలిసి తాను 3 కోరికలను కోరుకుంటాడు. ఆ కోరికలు ఏది అనంటే మొట్టమొదటి కోరిక, తాను చనిపోయిన తర్వాత తన యొక్క శవపీఠికలో తన యొక్క 2 చేతులను బయట పెట్టమని కోరుకుంటాడు అలెగ్జాండరు. ద గ్రేట్ లీడర్ అలెగ్జాండర్ ప్రపంచ దేశాన్ని జయించిన అలెగ్జాండరు పోయేటప్పుడు వట్టి ఖాళీ చేతులతో పోయానని చెప్పండి అని చెప్పి తాను చనిపోయిన తర్వాత తన యొక్క 2 చేతులను శవపీఠికలో బయట పెట్టమని కోరుకుంటాడు అలెగ్జాండరు. ఇక రెండవ కోరిక ఏది అనంటే తాను చనిపోయిన తర్వాత తన యొక్క శవపీఠికను తనకు ఆయుర్వేదం చేసినటువంటి ఆయుర్వేద డాక్టర్లతోని తన శవపీఠికను మోయమని రెండవ కోరికను కోరుకుంటాడు. ఇక మూడవ కోరిక ఏది అనంటే తాను సంపాదించినటువంటి మొత్తం ధనాన్ని తన యొక్క శవపీఠిక మీద చల్లమని కోరుకుంటాడు అలెగ్జాండరు. ఎంత కోట్లకు పడగలెత్తిన వాడైనా చివరికి ఈ మట్టిలోనే కలిసిపోవాలి అని అలెగ్జాండరు అనుకున్నాడు. సకల దేశాన్ని జయించాను కానీ భారతదేశాన్ని మాత్రం జయించలేక ఓడిపోయాను అని మనసులో ఉంచుకొని అలెగ్జాండరు చివరిగా అనారోగ్యంతో చనిపోతాడు అలెగ్జాండర్. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.